తన గొయ్యి తన తీసుకొని బయట కప్పేసి పెట్టుకున్నాడు. ఇంకెవరు ఆయన బాగుపరచలేదు, ఎవరు బయటకు తీయలేరు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే కొంతమందికి కొన్ని రకాల శబ్దాలు లేకపోతే కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయి. మంచి 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 మ్యూజిక్ కొంతమందికి ఇష్టం, ఇళయరాజా మ్యూజిక్ అంటేనో లేకపోతే మణిశర్మ లేకపోతే మన తమన్ ఏవో సంథింగ్ ఒక సంగీతం కొంతమందికి ఇష్టం, కొంతమందికి మంచి వాసన ఇష్టం, కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఆ మధ్య ఒక సినిమా వచ్చిందండి, దండుపాళ్యం అని ఒక సినిమా ఉంటుంది. అందులో వాళ్ళు పీకలు దొంగతనాలు చేస్తారు, ఇళ్లలో జ్వరపడి ఆ ఇంటి వాళ్ళని ఇట్లా పీక కోసి చంపేస్తారు. ఆ పీక కోస్తుంటే వాడు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటంటే ఆ సౌండ్ ఇస్సుమని భలే వస్తుందంట ఆ పీక కోస్తుంటే, అది వాడికి ఆనందం. అంటే ఇట్లాంటి ఒక్కొక్క రకమైన అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ చెప్పు ఏంటది, ఏం జాతర, ఏమన్నాడు, ఏంటది, రఫా ఏది ఏమీ తెలియనట్టు, అది ఏదో సినిమాలో డైలాగ్ కదా అని మళ్ళీ అడగడం ఏమి తెలియనట్టు. విన్నాయన మరి జర్నలిస్టో లేదా వాళ్ళ మనిషో తెలియదు కానీ పుష్ప అని అంటే పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పకూడదా అని మళ్ళీ గడ్డం ఇట్లా అంటే తప్పేనా, మరి సినిమా చూడనోడికి ఇది ఇట్లా ఎట్ట తెలిసిందో నాకు అర్థం కాల. సో ఈ రకమైన ఇది అది అడిగి మరీ వినడము అని అంటే ఆయన బాగా అట్రాక్ట్ అయ్యాడు, ఆ డైలాగ్కి బాగా అట్రాక్ట్ అయ్యి ఇక దాన్ని ఎంచుకుందాం మనం, అదే మన పార్టీ యొక్క ఒక విధానమో ఒక పాలసీయో ఒక సిద్ధాంతమో వాట్ ఎవర్ పార్టీకి దాన్ని అడాప్ట్ చేద్దాం అనుకున్నాడేమో అనిపిస్తోంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు దాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఆ హ్యాబిట్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. ఒక రాజకీయ పార్టీ నాయకుడికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తికి అది ఉండవచ్చా, అలాంటి అలవాట్లు అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవచ్చా? చిన్న బ్రేక్ తర్వాత అవసరమైతే